నమస్తే, నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ తెలంగాణ టీడీపీ పార్టీ ఫైర్ బ్రాండ్ నన్నూరి నర్సిరెడ్డి గారు ఉన్నారు. నర్సిరెడ్డి గారి పేరు ఇటు రెండు అంటే టీడీపీ పార్టీ కాదు, ఇరు తెలుగు రాష్ట్ర ప్రజలకు కూడా చాలా సుపరిచితం. సో మొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ రాకను, అలాగే తెలంగాణలో పార్టీ బలోపేతం అనేది ఏ విధంగా ఉంటుందనేది మరిన్ని విషయాలు నర్సిరెడ్డి గారితో మాట్లాడదాం. నమస్తే నర్సిరెడ్డి గారు. నమస్కారం. సో నర్సిరెడ్డి గారు, చాలా రోజుల తర్వాత మళ్ళీ తెలంగాణ టీడీపీ పార్టీ ఒక కొత్త శోభ వాతావరణం తలపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు అక్కడ గెలవడం, తెలంగాణలో కూడా పార్టీ బలోపేతం అవుతుంది అని చెప్పేసి నమ్ముతున్నారు. సో ఎంతవరకు పాసిబుల్ అనుకోసారు? ఎందుకంటే 14లో కూడా అక్కడ చంద్రబాబు నాయుడు గారు సీఎం, ఇక్కడ కేసీఆర్ ఉన్నప్పుడే చాలామంది ఎమ్మెల్యేలు కూడా వెళ్ళిపోవడం అనేది జరిగింది. మరి అప్పుడు జరగని వింతలు అద్భుతాలు ఇప్పుడు జరుగుతాయని చెప్పేసి రాజకీయాలలో సుదీర్ఘమైనటువంటి రాజకీయ చరిత్రల ప్రజాభిమానం చూరగొనట్ల నిరంతరం కార్యక్రమాలను చేపట్టడం, ప్రజల కోసం పనిచేయడం, యాక్టివిటీస్ పెంపొందించడం ద్వారా పార్టీని బలోపేతం చేయడాన్ని బట్టి ఉంటుంది. కానీ కూడికలు తీసివేతలు 14 కాలే, 19 అయింది, 19 కాలే, 23 అయింది. రోజు రోజు కూడా జనంలో వస్తున్నటువంటి ప్రజా సమస్యలకు ప్రజలకు అనుకూలంగా ఎప్పుడైతే పోరాటాలు చేస్తామో, ప్రజల యొక్క అభిమానాన్ని చూరగొంటామో ప్రతి రాజకీయ పార్టీ కూడా ఖచ్చితంగా ఉంటుంది. 2019 సంవత్సరంలో 23 స్థానాలకే పరిమితమైనప్పుడు తెలుగుదేశం పార్టీ మనగడ ఉండదని చెప్పిన వారు ప్రజల అఖండ మెజారిటీతోటి ఇవాళ 164 సీట్లు గెలిపించినటువంటి పరిస్థితి స్పష్టంగా ఉంది. అందుకనే ప్రజలకు ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి క్షణం ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకున్నప్పుడు ప్రజలు ఖచ్చితంగా కూడా ఆదరిస్తారు, అభిమానిస్తారు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా ఉపయోగిస్తుంది. 2014 కూడా తెలంగాణ ప్రజలు బ్రహ్మాండంగా ఆదరించారు. 15 మంది ఎమ్మెల్యేలను గెలిపించారు. రాజకీయ అవసరాల కోసం ప్రలోభాలకు లోబడి కొందరు రాజకీయ పార్టీలు మారినంత మాత్రాన క్యాడర్ కూడా చెక్కుచేదలేదు. అనేక కారణాల వల్ల లీడర్లకు కాన్ఫిడెన్స్ తగ్గడం, ప్రజల్లో గెలిపించిన వాళ్ళు కూడా పార్టీలు మారడం, క్యాడర్ స్తబ్దంగా మారడం వల్ల తెలుగుదేశం పార్టీ ఆ రకంగా ఉండేటువంటి ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గెలిచిన తర్వాత అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళల్లో కూడా తెలుగుదేశం పార్టీ మీద విపరీతమైనటువంటి అభిమానం రావడం, తెలుగుదేశం పార్టీ ఉండాలి, ఇది బలహీన వర్గాల యొక్క గొంతుక, ఈ పార్టీ అనేక రకాలుగా గ్రామాలకు సంక్షేమ ఫలాలు అందించింది, ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించింది, తర్వాత ప్రజలకు రాజకీయ చైతన్యాన్ని ఇచ్చింది, బలహీన వర్గాలకు రాజకీయ జీవితాన్ని ఇచ్చింది. కాబట్టి తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఉండాలనేటువంటి లక్ష్యంతో ప్రజలు ఎదురు చూస్తున్నారు. అందుకనే మేము ప్రజలకు ఖచ్చితంగా విశ్వాసం కల్పించాలి, క్యాడర్ని మోటివేట్ చేయాలి, లీడర్లకు కూడా అచేతనం నుంచి వాళ్ళని కూడా చైతన్యం చేసి ప్రజల మధ్యకి పోతే ఖచ్చితంగా కూడా మాకు తెలుగుదేశం పార్టీకి ఖచ్చితంగా కూడా ప్రజలు ఆదరిస్తారు, అభిమానిస్తారు అనే దానికి రాత్రే నిదర్శనం. చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారన్న విషయం తెలుసుకొని నిన్న బేగంపేట నుంచి కుండపోత వర్షంలో కూడా ప్రజలు పెద్ద ఎత్తున కూడా స్వాగతం పలికారు. అసలు ఎవరు పిలుపునివ్వకుండా జస్ట్ ఇన్ఫర్మేషన్ తోటే ఉండు అంటే బాబు గారి మీద, తెలుగుదేశం పార్టీ మీద ప్రజలకు ఎంత మమకారం ఉంది అనేది చాలా స్పష్టంగా అర్థమైంది. అందుకనే ఖచ్చితంగా కూడా తెలుగుదేశం పార్టీ అవసరం ప్రస్తుతం ఈ గడ్డకున్నది, ఈ ప్రాంతంలో ప్రజలకు ఉన్నది, ఇలా బలహీన వర్గాలకు ఉన్నది, నూతన రాజకీయ యువకులకు ఉన్నది. కాబట్టి వీళ్ళందరికీ ఉంది అని సందర్భంగా గుర్తు చేస్తున్నారు. సార్, ఇప్పుడు చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి గారు ఇక్కడ సీఎంగా కొనసాగుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు శిష్యుడిగా కావచ్చు, సహచరుడిగా కూడా వాళ్ళిద్దరు బాండింగ్ అనేది చాలా బాగుంది. మరి ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇక్కడ టీడీపీని వాళ్ళు సపోర్ట్ చేస్తారనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు టీడీపీ ఎన్డీఏ కూటమిలో ఉంది, వాళ్ళు ఎన్డీ కూటమి, అటు కేంద్రంలో ఇద్దరికి వైరం ఉన్న పరిస్థితి. మరి ఇక్కడ ఏ విధంగా కలుస్తుంది అనుకో? రాజకీయాలలో వ్యక్తిగతంగా ఎవరితో ఏ రిలేషన్స్ ఉన్నప్పుడు పార్టీ ఎజెండా, రాష్ట్రాల ఎజెండా అనేది ప్రధానంగా ఉంటుంది. ఇద్దరు చంద్రబాబు నాయుడు గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ ఏ రాష్ట్రం ప్రయోజనాల కోసం ఆ రాష్ట్రం ముఖ్యమంత్రులు పనిచేస్తారనేటువంటిది స్పష్టంగా ఉంది. అనేక సమస్యలు కూడా గతంలో పరిష్కరించడానికి అవకాశం ఉన్నప్పటికీ చంద్రశేఖరరావు కొన్ని విషయాలలో చేయలేకపోయినరు. అందుకనే ఎటువైతే పాసిబిలిటీ ఉన్నాయో ఫస్ట్ వాటి పరిష్కరించుకొని మిగతా వాటి గురించి ఏ రాష్ట్ర ప్రయోజనాలు కూడా. అందుకనే తెలుగుదేశం పార్టీ ఇలా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండాలి, తెలుగు ప్రజల మధ్య సోదరభావం ఉండాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తుంది. అందుకనే రేవంత్ రెడ్డి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ తమ రాష్ట్రాల ప్రయోజనాలు చూస్తూ తెలుగు జాతి ప్రయోజనాల కోసం పాటుపడతానంట్లా ఉంది. ఇప్పుడే చర్చలు మొదలవుతున్నాయి. ఎంతటి పెద్ద సమస్యలైనా, జటిలమైన సమస్యలైనా చర్చల ద్వారా పరిష్కరిస్తాయి. ఖచ్చితంగా కూడా చర్చల ద్వారా నెమ్మదిగా అన్నీ పరిష్కరించారు కావాలి. ఈ రెండు రాష్ట్రాలు కూడా అన్నదమ్ముల మధ్య 1-2 స్థానాల్లో అభివృద్ధిలో ముందుండాలి, తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా బాగుండాలనే లక్ష్యంతో ఇద్దరు ఆకాంక్షిస్తున్నారు. కాబట్టి సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతారని అనుకుంటున్నాను. సార్, ఇప్పుడు టీడీపీ అంటే ఆంధ్ర పార్టీకి ఒక ముద్ర పడిపోయింది సార్. ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్, 60 సంవత్సరాల పోరాటము,
అవన్నీ మనకు తెలిసినాయి. సో మన అట్లాంటి టీడీపీని ఇక్కడ నమ్మే ఆంధ్ర పరిస్థితి ప్రాంతాన ముద్ర వేసింది ఎవరు? కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముద్ర వేసిండ్రు. ముద్ర ఎవరు వేయలే, ప్రజలు వేయలే. ఇప్పటికి కూడా నిన్ననే జరిగినటువంటి బిహెచ్ఎల్ ఎన్నికల్లో జరిగితే బ్రహ్మాండంగా 5 డైరెక్టర్లు గెలిచిర్రు. తెలుగు ఇప్పుడు ఏ గ్రామానికి వెళ్ళినా కానీ ఖచ్చితంగా కూడా ప్రతి గ్రామంలో కూడా క్యాడర్ ఉన్నది. ఈ ముద్ర వేసింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు. భావోద్వేగాలని రెచ్చగొట్టాలి, ప్రజల్ని వేరు చేయాలనేటువంటి ముద్ర వేసి తెలుగుదేశం పార్టీ ఉన్నంత వరకు, బలహీన వర్గాలకు అండగా ఉన్నంత వరకు తనకు రాజకీయ పబ్బం గడవదనే ఉద్దేశంతో ఇటువంటి భావన క్రియేట్ చేసిండు. ఇలా కేసీఆర్ పరిస్థితి ఏముంది? ఇలా ఆయన పొత్తుగిత్తు పెట్టుకుంటే కేఏ పాల్ ఒక్కడే మిగిలిన ఆయనకు తప్ప ఎవడు లేనటువంటి పరిస్థితి. ఇలా కేసీఆర్ పరిస్థితి కూడా. అందుకనే దూరదృష్టి లేకుండా ప్రజల మధ్య భావోద్వేగాల ద్వారా రాజకీయం చేద్దామంటే అది ఎల్లకాలం జరగదు. తెలుగుదేశం పార్టీ ఇది ఆంధ్ర పార్టీ అనేటువంటి ముద్ర వేసిన వారందరికీ కూడా కనువిప్పు కలిగింది. నువ్వు 2014 14 మంది ఎమ్మెల్యేలను గెలిపించిరండి. అటువంటిప్పుడు ఆ భావన లేదు. ఆ భావన పదే పదే చెప్పి భయభ్రాంతులకు గురి చేసి ఇవాళ దాడులు చేసి, దౌర్జన్యాలు చేసి, ఆస్తుల మీద దాడులు చేసి చాలామంది ఎమ్మెల్యేలను గుంజుకురు కదా. తెలుగు ప్రజలకు, ఇరు రాష్ట్రాల ప్రజలకు ఖచ్చితంగా అర్థమైంది. తెలుగు వాళ్ళు ఎక్కడున్నా అందరూ బాగుండాలి, 2 రాష్ట్రాలు బాగుండాలి, అన్ని సమస్యలు కూడా పరిష్కారం ద్వారానే పరిష్కరించబడాలన్నటువంటి ఆలోచనతోటి 2 ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి ఇబ్బంది లేదు. సార్ ఇప్పుడు గత 10 సంవత్సరాలుగా కూడా ఇప్పుడు కేసీఆర్ గారికి చంద్రబాబు నాయుడు గారికి కూడా మంచి అటాచ్మెంట్ రిలేషన్షిప్ ఉండే, బట్ అప్పుడు పరిష్కారం కాలేదు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి కేసీఆర్కి వాళ్ళకి మంచి దోస్తాన్ని మెయింటైన్ చేసి మొన్నటి వరకు ఇప్పటికీ పరిష్కారం కాలే. బట్ ఇప్పుడు అదే మీకు అదే అంటే చంద్రశేఖరరావుకు ఏ రోజు కూడా ఈ సమస్యలు పరిష్కారం కావాలన్నటువంటి ఆలోచన ఉండదు. ఎందుకంటే 2 రాష్ట్రాలలో ఎంత భావోద్వేగం ఉంటేనే తనకు రాజకీయ మనుగడ ఉంటుంది, ఓట్ల రూపంలో వస్తాయి అనేటువంటి ఆలోచనతో తను చొరవ చూపడు. జగన్మోహన్ రెడ్డి కూడా కావాల్సింది అదే. కానీ చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా కృష్ణానది మీద ఒక ఇన్సిడెంట్ జరిగితే కూడా చొరవ చూపి కేసీఆర్ తోటి మాట్లాడినాడు. చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా కూడా ఇవాళ లెటర్ రాసి తెలంగాణ ముఖ్యమంత్రి గారికి లెటర్ రాసి కూడా చర్చల ద్వారా పరిష్కరించుకుందామని చెప్పింది, ఇనిషియేట్ చేసింది చంద్రబాబు. ఆ రోజు కేసీఆర్ కూడా పలుమార్లు కూడా కలవడానికి ప్రయత్నం చేసి సమస్యల పరిష్కారం కోసం చంద్రబాబు నాయుడు గారు కృషి చేశారు. కానీ అవాళ చంద్రశేఖరరావు కావాల్సింది భావోద్వేగాలు నిరంతరంగా ఇట్లనే ఉండాలి. ప్రతి ఎన్నికల సమయంలో వాటిని భావోద్వేగాలను రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలనేటువంటి దుర్మార్గమైన ఆలోచనతోటి దెబ్బతిన్న తప్ప ఈ ప్రతి సమస్య కూడా పరిష్కారం ఖచ్చితంగా ఉంటుంది. ఈ 2 రాష్ట్రాలు ఎన్ని సమస్యలు పరిష్కరించుకుంటాయో అన్ని సమస్యలు పరిష్కరించుకున్న తర్వాత మిగతా సమస్యలు ఏమన్నా ఉంటే మీడియేటింగ్ చేయడానికి కేంద్రం ఉన్నది, తర్వాత కోర్టులు ఉన్నాయి. అన్ని వ్యవస్థలను కూడా ఖచ్చితంగా కూడా ప్రజలు భావోద్వేగం వైపు పోకుండా, ఇరు రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా, ఎవరి ప్రయోజనాలు దెబ్బతినకుండా పరిష్కారం ఎంతవరకు అవుతాయి అనేది ఖచ్చితంగా వాటి కోసం కృషి చేస్తున్నారు. ఇది ఒక తొలి అడుగే. ఈ అడుగు కాకముందే సమస్యలు పరిష్కారం అయినాయా, ఇవి ఎట్లా జరుగుతాయి, అవి కలవాలి ఇది కలవాలి అనేటువంటిది రాజకీయ ఎత్తుగడలల్లా భాగమే తప్ప ఖచ్చితంగా కూడా అడుగులు వేయడం అనేది దీనికి ఇరు ముఖ్యమంత్రులు కూడా ప్రజలు అభినందిస్తున్నారు. ఇరు రాష్ట్రాల ప్రజలు దీన్ని ఆహ్వానిస్తున్నటువంటి తరుణంలో ఎవరికైనా అజీర్తుంటే కలవకుండా చంద్రశేఖరరావు ఉంటుంది తప్ప మిగతా వరకు ఉంటుంది. సార్ ఇంకోటి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మొన్న బీజేపీ తోటి ఇక్కడ మేము కలిసే పనిచేసామన్నారు. మనకు ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్టయితే బీజేపీ, జనసేన, టీడీపీ 3 కూటమిగా ఉన్నారు. ఇక్కడ ఏం సార్ పరిస్థితి? బీజేపీ తోటి టైప్ అయ్యే ఛాయిసెస్ ఉంటాయా? రేపటి నాడు రేవంత్ రెడ్డి గారిని విమర్శించే, ఎందుకంటే మొన్న ఎన్నికల్లో కూడా ఇండైరెక్ట్గా టీడీపీ సపోర్ట్ చేసిందని గాంధీ భవన్లో కూడా టీడీపీ జెండాలు ఎగరడం అనేది కూడా చూసినాం. మరి ఇకపైన రాజకీయం ఏ విధంగా ఉండబోతుంది? అంటే అవన్నీ కూడా చేసిండ్రు. మేము మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో న్యూట్రల్గా ఉన్నాము. ఏ పార్టీ కూడా మేము మద్దతు ఇవ్వలే. స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా కొంత కార్యకర్తలు కానీ ఎవరో కానీ వీళ్ళకో వాళ్ళకు మీరు చెప్పినటువంటి వాళ్ళు ఎవరైనా ఒకరిద్దరు పోయిండు, దాన్ని పార్టీ కాదు. పార్టీగా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ న్యూట్రల్గానే ఉన్నది. మేము పార్టీ అధికారికంగా ఈ పార్టీకి చేయండి, ఈ పార్టీకి చేయలేదు అనేది, చేయొద్దు అనేటువంటి విషయం మేము చెప్పలే. న్యూట్రల్గానే ఉన్నాము. వాళ్ళ ఆత్మప్రబోధానుసారమే కార్యకర్తలు ఓటేశారు. మేము ఈ పార్టీకి అది భవిష్యత్తులో జరిగేటటువంటి రాజకీయ పరిస్థితులు తెలంగాణలో ఇప్పుడు జూలైల మంత్లో ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కూడా మెంబర్షిప్ స్టార్ట్ అవుతుంది. మేము గ్రామ స్థాయి నుంచి నిర్మాణం చేసుకోవాలి, మండల కమిటీలు వేసుకోవాలి, పార్లమెంట్ కమిటీలు వేసుకోవాలి, రాష్ట్ర కమిటీలు వేసుకొని ప్రజాక్షేత్రంలో విస్తృతంగా వెళ్ళాలి. తెలుగుదేశం పార్టీలే స్తబ్దంగా ఉన్నటువంటి క్యాడర్ను తట్టి లేపాలి, ప్రజలకు కూడా ఒక భరోసా ఇవ్వాలి.
ఓడినా గెలిచినా ఈ పార్టీలో ఉంటారు అన్నటువంటి నాయకత్వాన్ని మేము వెతికి ప్రజల ముందు చూపించవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకో మాకు వాళ్ళు వస్తేనో వీళ్ళు వస్తేనే కాదు, తెలుగుదేశం పార్టీ ఆవిర్భం నుంచి భూస్వాములో ఆస్వాములో జమీందారులో జాగీదారుల మీద ఆడదాపడలే, పార్టీలో ఉన్నటువంటి క్యాడర్లనే కార్యకర్తలనే నాయకులుగా తీర్చిదిద్దిన చరిత్ర మాది. కొన్ని కారణాల వల్ల స్తబ్దంగా ఉన్న ఖచ్చితంగా కూడా తెలుగుదేశం పార్టీకి ఎప్పటికీ బలహీన వర్గాల గొంతుకై ఉంటుంది. తెలంగాణ రాజకీయాలలో కూడా తెలుగుదేశం పాత్ర ప్రధాన భూమిక పోషిస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. సార్ ఇంకోటి ఫైనల్ క్వశ్చన్, కొంతమంది కీలక నేతలు అంటే గతంలో టీడీపీలో ఉన్న నేతలు ఇటు కాంగ్రెస్లో కావచ్చు బీఆర్ఎస్లో ఇమడలేక మళ్ళీ టీడీపీకి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఒక టాక్ నడుస్తుంది సార్. మళ్ళీ పాత క్యాడర్ మళ్ళీ వచ్చే అవకాశాలు ఏమైనా చాలా మంది కూడా అంటే అందుకని 4 పార్టీలు తిరిగిన తర్వాత ఏది బెస్ట్ అనేటువంటి ఆలోచనకు వచ్చిన తర్వాత సార్ ఈ మారుతున్న రాజకీయ పరిస్థితుల విలువలతో కూడినటువంటి కొంత రాజకీయ పరిస్థితులు చూసిన తర్వాత చాలామంది రావాలనే ఆలోచనతోటి ఉన్నారు. చాలామంది ఉన్నాయి అనేది దానికి భవిష్యత్తులో తెలుస్తుంది. ఇప్పుడు ఎందుకంటే మీడియాలో రావడం వ్యక్తిగతంగా మాట్లాడడం వేరు, కానీ అది కార్యరూపం దాల్చినప్పుడే దానికి ఒక క్లారిటీ వస్తుంది. అది 1-2 నెలలనే భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారి రేపు కార్యకర్తలతోటి ఆత్మీయ సమ్మేళనం అయిపోయిన తర్వాత భవిష్యత్తులో పార్టీ కార్యక్రమాల దిశానిర్దేశనం బాబు గారు చేసిన తర్వాత అటువంటి వారి పార్టీలో చేరేవారేమున్నా పార్టీ బలోపేతానికి జరుగుతున్నటువంటి పరిణామాలల్లో ఇటువంటివన్నీ మార్పులు కూడా ఎన్నో కూడా మనం భవిష్యత్తులో చూస్తాం. ఓకే. అండ్ ఫైనల్గా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల సంబంధాలు బాగానే ఉంటాయి అనుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ప్రజల మధ్యన ఉన్నాయి, ప్రజలే కలిసిపోవాలి, ప్రజలకు భావోద్వేగాలు లేవు, ప్రజలు ఏంది 2 సమస్యలు పరిష్కరించాలంటూ ప్రజలు చాలా ఆనందంగా ఉండరు, రెచ్చగొట్టే ధోరణితో రాజకీయ పబ్బం గడుపుకోవాలన్నటువంటి ఆలోచనతోటి అటు చంద్రబాబు నాయుడు గారికి ఇటు రేవంత్ రెడ్డికి లేనప్పుడు ఓకే తలకు లేని నొప్పి జెండు బాంబుకి ఎందుకు బ్రదర్? అందుకనే మీరు నాయకులకు లేదు, ప్రజలకు లేదు. ఓకే అవి రెచ్చగొట్టే రాజకీయ పబ్బం గడుపుకోవాలనేటువంటి పార్టీలు అధికారంలో లేవు. అందుకనే అవి స్తబ్దంగా ఎన్నిసార్లైనా చర్చలు జరుగుతాయి. చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలి. చర్చిస్తే విజ్ఞానం పెరుగుతుంది, వాదిస్తే అజ్ఞానం పెరుగుతుంది. అందుకనే వాదనలు ఎందుకు, చర్చల ద్వారా అన్ని సమస్యలు పరిష్కరించుకోవచ్చు. అది భవిష్యత్తులో జరుగుతుందని ప్రజలు కూడా ఆకాంక్షిస్తున్నారు, ప్రజలు కూడా వెయిట్ చేస్తున్నారు. అందుకని ఎవరికైనా నేను చెప్పినగా ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళకి అజీరిత ఒకరికి ఉంటుంది తప్ప మిగతా వాళ్ళకి కూడా అన్ని సమస్యలు పరిష్కారం కావాలనే ఉంటుంది. మొదలు పెట్టగానే అన్ని సమస్యలు పరిష్కారం కావు, చాలా సిట్టింగులు జరుగుతాయి. కానీ ఇరు రాష్ట్రాల ప్రయోజనాలు కూడా ఆయా ముఖ్యమంత్రులు కూడా కాపాడుకోవాలని ఆలోచనతో ఉంటారు. ఏ రాష్ట్రానికి కూడా అన్యాయం జరగొద్దనే కదా మొదటి నుంచి చంద్రబాబు నాయుడు చెప్పేది ఏంటంటే 2 రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలి, 2 రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి, ఈ దేశంలో 2 రాష్ట్రాలు కూడా 1-2 ప్లేస్లలో ఉండాలి, తెలుగు వాళ్ళు ఎక్కడున్నా బాగుండాలి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళని పూలమాలలోని పూలను దారం ఏకం చేసినట్టు తెలుగుదేశం పార్టీ ఏకం చేస్తుంది. తెలుగువారు ఎక్కడున్నా వారి శ్రేయస్సు కోరుకునేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకనే భావోద్వేగాల ముచ్చట లేదు. ఇప్పుడు కలిసి ఉంటే నిలబడతాం, విడిపోతే పడిపోతాం. అందుకనే తెలుగు జాతి మమేకంగా 2 రాష్ట్రాలు కలిసి మరింత సహకరించుకొని ఈ దేశంలో నెంబర్ 1 స్థానంలో ఈ రాష్ట్రాలు ఉండాలని అందరం కోరుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ ప్రధానంగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మొత్తానికి అయితే తెలంగాణలో పార్టీ బలోపేతం కావడం ఖాయమని చెప్పేసి కూడా నర్సిరెడ్డి గారు అంటున్నారు. ఇది నర్సిరెడ్డి గారు ఒకటే లోపల